ఒక పక్క ట్రైన్ వచ్చేస్తుంది, ఇంకో పక్క చూడండి ట్రాక్ దాటుతున్నారు. అసలు ఏంటి? చదువుకున్న వాళ్ళే కదా, చూడండి ఒక్కసారి ఆ పెట్లు చూడండి ఎన్ని పెట్లు ఉన్నాయో. మినిమం ఒక 10 మంది ఒక టూర్ అనమాట అనుకుంటాను, ఫ్యామిలీ. కానీ ఆ పెట్లు కూడా ఒక 10 పైనే ఉన్నాయి. చూడండి వాళ్ళు చూస్తున్నారు, ఓ పక్క నుంచి ట్రైన్ వస్తుంది, అదిగో పక్క నుంచి పెట్లు అందిస్తున్నారు. అది కాబట్టి చూడండి, అదిగో ట్రైన్ వస్తుంది అని కూడా చేతులు చూడండి, వెళ్ళు 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 అని. ట్రైన్ ఏమో వచ్చేస్తూనే ఉంది. అసలు ఏంటి? అదిగో వెళ్ళు వెళ్ళు అంటుంది అక్కడ. ఏంటి అసలు ఇది? అక్కడ అవతలేమో చాలా కంగారుగా చూస్తున్నారు అవతల వాళ్ళు నించున్న వాళ్ళు. ఇక్కడ జనాభా ఏమో ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నారు. కాదు, బ్రిడ్జి ఉంది, పోనీ కూలికి 100 200 ఇస్తే కూలి అటువైపు చేరవేస్తాడు కదా. మరి ఏంటి అసలు? ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి ఫ్రెండ్స్. మీరు మటుకు ఈ తప్పు అయితే చేయవద్దు ప్లీజ్, ఆలోచించండి. ఆల్రెడీ మనం చాలా వార్తలు ఇట్లా చూస్తున్నాము కదా. కొంచెం అసలు వంతెన దాట కొంచెం ప్రయాణించండి. పట్టాల మీద మించి మటుకు వద్దు. చూస్తారు ఇన్ని పెట్లు ఉన్నాయో అన్ని పెట్లు మోసారు అనమాట, ఇద్దరు మోసారు ట్రైను వాళ్ళు. చూడండి లాస్ట్లో ఒక ట్రైన్ వచ్చేస్తుంది, ఎగిరి మరి ఎక్కేస్తారు చూడండి గోళ్ళు ఒకసారి. ఎందుకు అంత అవసరం అంటారా చెప్పండి? అదిగో ఇంకా చూస్తున్నాడు ఇన్ని 3 బ్యాగులు మోసుకెళ్తున్నాడు. నేను ఇందాక మీకు 10 బ్యాగులు అనగానే మినిమం 15 బ్యాగులు పైనే ఉంటాయి ఫ్రెండ్స్. ప్లీజ్ మీరు మటుకు జాగ్రత్త వహించండి కొంచెం. అలా దయచేసి పట్టాలు దాటవద్దు ప్లీజ్. బ్రిడ్జ్ చూడండి ఎగురుతాడు ఇప్పుడు, చూడండి ఒకసారి గతను కూడా ఎగిరాడు చూసారా. ఆ జాగ్రత్త ఏదో ముందే ఉంటే ఎంత బాగుంటుంది ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి. హౌ ఈజ్ మై ట్రైన్.